ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రండి, దేవునికి వాక్యనందం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి మనందరినీ దేవుడు బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుకున్న అంశం తెలుసా? నేను ఆలకించువాడను. పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం 27 వచ్చినటువంటి మాట ఏంటండి? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? ఆయన ఆలకించేవాడు, ఆలకించే దేవుడు, ఆయన వినేవాడు, ఏమండి కనిపెట్టుకుని ఉండేవాడు ఆయన. ఈ రోజున వాక్యుంటే మీతో దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకి చెప్పు, నేను ఆలకిస్తున్నానని చెప్పు. దేవుని బిడ్డ వినండి, వాక్యం వింటండి, మీరు వినండి. ఆయన ఎవరంటే ఆలకించేవాడు. ఏం ఆలకిస్తున్నాడు అని అంటే, నీవు ఏమైతే దేవుడికి మనవి చేసుకుంటున్నావో, ఏమైతే దేవుడికి మొరపెట్టుకుంటున్నావో, నీ మనవులన్నీ అంట ఆయన ఆలకిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను వారి మొరను ఆలకిస్తా, వారి మనవులన్నీ నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మన మనవులు దేవుడు విని, మనం చేసే ప్రతి మనవి, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని మనకి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మనవి చేసుకో, దేవుడి దగ్గర మనవి చేసుకో. నీ మనవులు దేవుడు ఆలకించునుగాక. ఆలకించేవాడు ఆయన. నేను ఆలకించేవాడు అంటున్నాడు. ఏం ఆలకిస్తాడు? మనం చేసే ప్రతి మనవిని ఆయన ఆలకిస్తున్నాడు. వాక్యం వింటుంది దేవుడి బిడ్డ. మరి దేవుడు మన మనవిని ఆలకించాలంటే ఎవరు మనం ఆలకిస్తాడు? ఎవరు మనవి చేస్తే దేవుడు ఆయన ఆలకిస్తాడంటే, ఎవరు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడో ఒక్క 2-3 విషయాలు చెప్తాను. ఆలకించే నీవు మనవి చేసే ముందు నిన్ను పరిశోధించుకుని ఆయనకి మనవి చేయాలి, మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజున ఆయన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ నువ్వు మనవి చేసేటప్పుడు నీ దగ్గర కొన్ని క్రియలు ఉండాలి. ఎవరి మనవిని దేవుడు ఆలకిస్తాడు అని అంటే ఒక 2-3 విషయాలు చెప్తాను. మనందరూ తెలిసిన మాటే చాలాసార్లు విన్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటి తెలుసండి? ఎవరి మొరను దేవుడు ఆలకిస్తాడు తెలుసండి? దీనుల మనవిని దేవుడు ఆలకించునుగాక. ఈ రోజున దేవుడు మన మనవలన్నీ ఆలకించాలంటే, మనం మొరపెట్టే ప్రతి మొర దేవుడు ఆలకించాలంటే, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ముందు నీవు దీనుడిగా మారాలి, దీనురాలుగా మారాలి. బైబిల్ చెప్తున్న మాట 34వ వచనం ఉన్నటువంటి ఆ కీర్తన గ్రంథం 34వ వచనం 6వ వచనం మాట చెప్తుంది, ఎవరైతే దీనులుగా ఉంటారో, మనం చేస్తున్నటువంటి నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, మొరపెడుతున్న నీవు దీనుడిగా మారేవా లేదా? దీనులుగా ఎవరైతే ఉంటారో వారి మొర తప్పక దేవుడు వినుగాక. దీనత్వం లేదు, దీన మనసు లేదు, ప్రేమ కలిగిన మనసు లేదు, ఎదుటలను ప్రేమించే మనసు లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనవి ఆలకించే ముందు దీనురాలుగా మారి నీవు నాకు మనవి చేయి, నీ మనవి నేను ఆలకిస్తా. రెండవది, దేవుడు ఎవరి మనవిని ఆలకిస్తాడు, ఎవరి మొరని దేవుడు ఆలకిస్తాడంటే పరిశుద్ధ గ్రంథం ఉన్న మాట, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24 వచ్చిన మాట ఏంటో తెలుసండి? ఎవరైతే బాధపడుతూ మొరపెడుతున్నారో వారి మనవులు దేవుడు వినుగాక. అమ్మా, అన్న, తమ్ముడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఏ బాధతో కుంగిపోతుందో తెలియదు, కానీ ఏ బాధలు నేను కృంగతీసని తెలియదు. నీ బాధలు ఆయనకి మనవి చేసుకో, నీ బాధలు ఆయనకి చెప్పుకో, నీ బాధలు బట్టి ఆయనకి మొరపెట్టుకో. దేవుడు నీ బాధలని తొలగించబోతున్నాడు, నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. ఆలకించే దేవుడు నీకున్నాడు. భయపడ మాకు, నా బాధ నుంచి ఎవరు విడిపిస్తాం, భయపడద్దు. బాధపడే వారిని మనవిని విని ఆ బాధను తొలగిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకటి, ఎవరు మనవలు ఆలకిస్తాడంటే ఎవరైతే దీనులుగా మారి మనవ చేస్తారో వారి మనవల దేవుడు వింటాడు. 2, బాధపడే వారి మనవలను నేను వింటానని దేవుడు చెప్తున్నాడు, ఆలకిస్తానని చెప్తున్నాడు. ఆఖరి ఒక మాట చెప్పన, కీర్తనల గ్రంథం
17వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాట ఏంటంటే సార్, నీవు న్యాయముగా బ్రతకాలి. 17వ అధ్యాయం కీర్తన మొదటి వచ్చిన మాట, ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారో, అన్యాయంగా బ్రతకుండా, అన్యాయాలు చేయకుండా దేవుని కొరకు న్యాయముగా బ్రతుకుతారో వారి మనములు దేవుడు తప్పగా ఆలకించునగాక. ఈ అనుభవాలు నీకున్నాయా లేవో పరిశీలన చేసుకో. ఈ అనుభవాలు కలిగి ఉండు. దేవుడు ఈ అనుభవాలు కలిగి న్యాయంగా బ్రతుకుతూ, దీనుడిగా బ్రతుకుతూ, నీకున్న ప్రతి బాధనికి దేవుడు చెప్పుకుంటూ మొరపెట్టు. దేవుడిని మనములు ఆలకించి దేవుడిని దీవించునగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి ఫలింపచేయండి. ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలు ఏమైతే చిన్న ప్రార్థనలో ఏమైతే నీకు మనవి చేసుకున్నారో వారి మనవి విని వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.